మన ప్రవర్తన వెనుక దాగియున్న అసలైన శక్తులేంటి? ఈరోజు మనం సైకో అనాలిటిక్ థియరీని విశ్లేషిస్తూ మన మనసులోని లోతైన రహస్యాలను బయటకు తీయబోతున్నాం. ఎప్పుడైనా అనిపిచ్చిందా, అరే నేనెందుకిలా ప్రవర్తించాను అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. కొన్నిసార్లు మన ప్రవర్తన మనకే అర్థం కాదు. సరిగ్గా ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు పునాది. సరే, ఇప్పుడు విషయంలోకి వెళదాం. ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చారు. మనకు తెలిసిన ఆలోచనలు అంటే మన చేతన మనసు సముద్రంలో తేలియాడే మంచుకొండ కొనలాంటిదని ఆయన అన్నారు. అసలైన కథ అంతా ఆ నీటి కింద దావి ఉన్న పెద్ద భాగంలోనే ఉందని ఆయన నమ్మకం. ఈ 5 నిమిషాల్లో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫ్రాయిడ్ చెప్పిన మనస్సు యొక్క మ్యాప్, మన వ్యక్తిత్వంలో జరిగే పోరాటం, మనల్ని కాపాడే మన అపస్మారక అంగరక్షకులు, ఫ్రాయిడ్ తర్వాతొచ్చినవాళ్లు, ఇంకా ఈ రోజుల్లో దీని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ చూద్దాం. ముందుగా ఫ్రాయిడ్ చెప్పిన మైండ్ మ్యాప్ గురించి చూద్దాం. ఆయన చెప్పిన విప్లవాత్మకమైన విషయమేంటంటే, మన చేతన ఆలోచనలు కేవలం పైపైన మాత్రమే. మనల్ని నిజంగా నడిపించే శక్తులు అంటే మన లోతైన కోరికలు, భయాలు, చిన్నప్పుడు ఏర్పడిన జ్ఞాపకాలు, ఇవన్నీ మనకు తెలియకుండానే అపస్మారక స్థితిలో దాగి ఉంటాయట. మన పర్సనాలిటీలో 3 ప్రధాన శక్తుల మధ్య ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందని ఫ్రాయిడ్ చెప్పారు. అవే ఇడ్, ఈగో మరియు సూపర్ ఈగో. మరి అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ 3 శక్తులు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇడ్ అనేది మనలోని పసిపిల్లాడిలాంటిది. దానికన్నీ తక్షణమే, ఇప్పుడే కావాలి. సూపర్ ఈగో ఏమో మనలోని నైతిక పోలీస్. ఎప్పుడూ ఏది ఒప్పు, ఏది తప్పు అని చెప్తూ ఉంటుంది. ఇక మన ఈగో, ఇదొక మధ్యవర్తిలాంటిది. ఇడ్ కోరికలను, సూపర్ ఈగో నియమాలను బ్యాలెన్స్ చేస్తూ వాస్తవ ప్రపంచానికి తగ్గట్టుగా ఒక పరిష్కారం చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక కేక్ మొత్తాన్ని తినేయాలని ఇడ్డంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదని సూపర్ ఈగో తప్పుతుంది. అప్పుడు మన ఈగో రంగంలోకి దిగి, సరే ఒక ముక్క తిందాం అని ఒక రాజీకి వస్తుంది. మరి మన ఈగో ఈ నిరంతర ఒత్తిడిని, ఆందోళనను ఎలా తట్టుకుంటుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. అదే రక్షణా యంత్రాంగాలు లేదా డిఫెన్స్ మెకానిజమ్స్. ఇవి మన ఈగోకి ఒక సీక్రెట్ ఆర్మీ లాంటివి. మనల్ని మానసిక క్షోభ నుండి కాపాడతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రక్షణ యంత్రాంగాలు మనకు తెలియకుండానే పనిచేస్తాయి. ఇవి ఆందోళనను ఎదుర్కోవడానికి మన మైండ్ ఆటోమేటిక్గా వాడే ట్రిక్స్ అన్నమాట. ఇప్పుడు కొన్ని సాధారణ రక్షణ యంత్రాంగాలను చూద్దాం. మొదటిది డిస్ప్లేస్మెంట్, అంటే మన ఎమోషన్స్ని అస్సలు కారణం మీద కాకుండా వేరే సురక్షితమైన టార్గెట్ మీదకు మార్చడం. ఇది మనకు చాలాసార్లు ఎదురయ్యేదే. ఆఫీస్లో బాస్పై వచ్చిన కోపాన్ని ఆయన మీద చూపించలేం కదా. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇంటికొచ్చి సంబంధం లేనివాళ్ల మీద చూపించడం, ఎమోషన్స్ని పక్కకి మళ్లించడమన్నమాట. తరువాతిది ప్రొజెక్షన్. ఇందులో మనం మనలో ఒప్పుకోలేని ఫీలింగ్స్ని, ఆలోచనల్ని తీసుకుని వాటిని ఇతరులకు ఆపాదిస్తాం. సింపుల్గా చెప్పాలంటే, ఆ తప్పు నాలో లేదు, నీలోనే ఉంది అని ఎదుటివాళ్ల మీదకు నెట్టేయడం. మనలోని ఒక లోపాన్ని మనం అంగీకరించలేక ఇతరుల మీదకు నెట్టేస్తాం. ఇది మనల్ని మనం సమర్థించుకోడానికి మన మైండ్ చేసే ఒక అపస్మారక ప్రయత్నం. అన్ని రక్షణ యంత్రాంగాలు నెగిటివ్ కాదు. సబ్లిమేషన్ అనేది చాలా పాజిటివ్గా, క్రియేటివ్గా ఉంటుంది. ఇందులో మనం అంగీకరించలేని మన ప్రేరణలను సమాజం ఒప్పుకునే పనుల వైపు మళ్లిస్తాం. చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. దూకుడు లేదా కోపం లాంటి ఎమోషన్స్ని బాక్సింగ్ లాంటి స్పోర్ట్స్లో పెడితే అటు ఎమోషన్స్ బయటికెళ్ళిపోతాయి, ఇటు స్పోర్ట్స్లో రాణించొచ్చు. అంటే ఒక నెగటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడమన్నమాట. ఫ్రాయిడ్ వేసిన పునాది చాలా గట్టిది. కానీ కథ అక్కడితో ఆగిపోలేదు. ఆయన తరువాత వచ్చిన వాళ్ళు ఆయన ఐడియాలను ఛాలెంజ్ చేస్తూ కొత్త థియరీలను డెవలప్ చేశారు. వాళ్లనే మనం నియో ఫ్రాయిడియన్లు అంటాం. వీళ్ళేం చేశారంటే, ఫ్రాయిడ్ లాగా కేవలం మన లోపలి ఆలోచనల మీదే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం, మన సంబంధాలు, మన కల్చర్, ఇవన్నీ కూడా మన పర్సనాలిటీని ఎలా మలుస్తాయో పరిశీలించారు. కారెన్ హార్నీ, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ వంటివారు ఇందులో ముఖ్యులు. ఉదాహరణకి కారెన్ హోర్నీని తీసుకుందాం. ఫ్రాయిడేమో యాంగ్జైటీకి కారణం మన లోపల జరిగే అంతర్గత సంఘర్షణలు అన్నారు. కాని హోర్నీ ఏమన్నారంటే, కాదు,
చిన్నప్పుడు మనకు సరైన ప్రేమ, భద్రత దొరకనప్పుడు వచ్చే అభద్రతా భావం వల్లే అసలైన యాంగ్జైటీ పుడుతుంది అన్నారు. దానికి ఆమె బేసిక్ యాంగ్జైటీ అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా కొత్త ఆలోచన. సరే, ఈ బేసిక్ యాంగ్జైటీని తట్టుకోవటానికి మనుష్యులు 3 రకాలుగా ప్రవర్తిస్తారని హార్నీ చెప్పారు. కొందరు అందరితో మంచిగా ఉంటూ వాళ్ల ప్రేమ, ఆమోదం కోసం చూస్తారు. మరికొందరు ఇతరుల మీద పెత్తనం చెలాయిస్తూ పవర్ కోసం ప్రయత్నిస్తారు. ఇంకొందరేమో ఎవ్వరితో సంబంధం లేకుండా ఒంటరిగా, దూరంగా ఉండిపోతారు. 100 సంవత్సరాల కిందటి ఈ ఐడియాలు ఈ 21వ శతాబ్దంలో ఇంకా పనికొస్తాయా? వాటి లెగసీ ఏంటి? వాటిమీద ఉన్న విమర్శలేంటి? ఒకసారి చూద్దాం. నిజానికి సైకో అనాలిసిస్ మనకు చాలా ఇచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ థెరపీకి అదే పునాది. చిన్నప్పటి అనుభవాలు ఎంత ముఖ్యమో చెప్పింది కూడా అదే. అలాగే డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి మనకు తెలియజేసింది. కానీ దీనిమీద విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదని, కొన్ని ఐడియాలు మరీ పాతబడిపోయాయని చాలామంది వాదిస్తారు. కాబట్టి ఈ విశ్లేషణ చివర్లో ఒక ప్రశ్న మిగిలింది. మన రోజువారీ జీవితంలో, మన నిర్ణయాల వెనక, మన ప్రవర్తన వెనక మనకు తెలియకుండా పనిచేస్తున్న ఆ అపస్మారక శక్తులు ఏమై ఉంటాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.